3 సంగతులు చెప్తాను నేను. మన బోధ, నమ్ముతున్నది, బోధిస్తున్నది, మన బ్రతుకు, మన బలం, ఈ మూడింటిని తేల్చుకోవడానికి దేవుడు బైబిల్లో కొన్ని విషయాలు చూపించాడు. మొట్టమొదటిది సింపులే, పెద్ద డెప్త్ ఏం కాదు, చాలా ఈజీగా మీకు అర్థమైపోయింది. మొట్టమొదటిది మన బోధ, మనం నమ్ముతున్నది, మనం వింటున్నది, మనం బోధిస్తున్నది, అది సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, దేవుని వాక్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా, మన బోధ, మళ్ళీ చెప్తున్నా, వింటున్నది, బోధిస్తున్నది సరైనదా కాదా అనేది మనకు తేటగా తెలియాలంటే మనం వాక్యపు వెలుగులోకి రావాలి. ఏ వెలుగులోకి రావాలి? వాక్యపు వెలుగులోకి రావాలి. కానీ ఎవరినన్నా చూడండి, బోధించే వాళ్ళని ఎవరికి వాళ్ళు నాది కరెక్టు, నా బోధ కరెక్టు, మా సంఘం కరెక్టు, మా సిద్ధాంతం కరెక్టు, మా ఉపదేశం కరెక్టు, అసలు మాది మామూలు సిద్ధాంతం కాదని ఎవరి భజన చూసినా అదే. అందరి బోధల్లో అసలు సత్యబోధ ఏది, సత్యవాక్యం ఏది సర్వసత్యం అనేది మనకు క్లారిటీ రావాలంటే అందరం కలిసి వాక్యపు వెలుగు నొద్దకు రావాలి. వాక్యపు వెలుగు దగ్గరకు వచ్చి మన బోధన పరిశీలించుకున్నప్పుడు మనం సత్యం బోధిస్తున్నామా, అసత్యం బోధిస్తున్నామా? వాక్యపు వెలుగు దగ్గరకు వచ్చి మనం వింటున్న దాన్ని పరీక్షించినప్పుడు మనం సత్యం వింటున్నామా, అసత్యం వింటున్నామా? తప్పుడు బోధ వింటున్నామా, దుర్బోధ వింటున్నామా, లేదా సత్యబోధ వింటున్నామా? పరిశుద్ధాత్మ వశంలోనే మనం ఉన్నామా, లేకపోతే భ్రమపరచు ఆత్మకు లోనయ్యామా అనేది మన క్లారిటీ రావాలంటే అందరం కూడా దేవుని వాక్యపు వెలుగునొద్దకు రావాలి. లేకపోతే తప్పుడు బోధల్లో, అపసవ్య బోధల్లో, అబద్ధ బోధల్లో, దుర్బోధల్లో పడి మనం భ్రష్టు పట్టడం, ఇతరులను కూడా భ్రష్టత్వంలో నడిపించడం అనేవి జరుగుతాయి. ఒకప్పుడు విగ్రహారాధికులం లోకంలో ఉన్నప్పుడు నిజదేవుడిని ఎరగం, కానీ సత్యదేవుడు యేసయ్యని తెలుసుకొని అసత్యం నాకొద్దు, సత్యం కావాలని సత్యమై ఉన్న క్రీస్తునొద్దకు ఇప్పుడు వచ్చాం. మనం క్రీస్తునొద్దకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అబద్ధం వదిలిపెట్టలా, దుర్బోధ రూపంలో మళ్ళీ ఇక్కడ కూడా అబద్ధం ఏలుబడి చేస్తుంది. మరి ఇప్పుడు అబద్ధం ఏదో సత్యం ఏదో తెలియాలంటే సత్యవాక్యమును చేతబట్టాలి. ఎవరు బోధిస్తున్నది అనేది సత్యమా కాదా అనేది మన క్లారిటీ రావాలంటే అది వాక్యపు వెలుగులోనే పరీక్షింపబడాలి. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? నువ్వు వింటున్నది, నమ్ముతున్నది, బోధిస్తున్నది, అనుసరిస్తున్నది సత్యమా కాదా? శాలేమన్న చెప్తున్నాడు అది సత్యమా కాదా, లేకపోతే ఇంకొక అన్న చెప్తున్నాడు అది సత్యమా కాదా అని నీ క్లారిటీ రావాలంటే ముందు నీకు వాక్యావగాహన ఉండాలి. సేవ చేయాలనుకుంటున్నావు, ఇతరులకు బోధించాలనుకుంటున్నావు, దానికి ముందు అసలు నీకు వాక్యం తెలుసా? నువ్వు బోధించేది సత్యమో కాదో వాక్యపు వెలుగులో పరీక్షించావా? పరీక్షించకపోతే ఖచ్చితంగా వాక్యపు వెలుగునొద్దకు రావాలి. అప్పుడు మనకి సత్యం సాక్షాత్కరిస్తుంది. అది కూడా ఎలా? దేవుడిని అడగాలి. దేవుడు మన మనోనేత్రాలు 2 సార్లు వెలిగించాలి. బాగా వినండి, దేవుడు మన మనోనేత్రాలు 2 సార్లు వెలిగించాలి. ఒకసారి లోకములో నుండి క్రీస్తునొద్దకు వచ్చున్నట్లు దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాడు. ఒకప్పుడు నేను దేవుడిని ఎరగని స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను. కారణం నా మనోనేత్రాలు ఆయన వెలిగించాడు. వెలిగించినందువల్ల అప్పటిదాకా నేను అబద్ధాన్ని ఫాలో అయ్యాను, నాకు కనువిప్పు కలిగింది. ఇప్పుడు అవన్నీ కాదు, సత్యం యేసేనని చేపట్టాను. ఇప్పుడు సత్యమై ఉన్న క్రీస్తునొద్దకు వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఇంకొక ప్రార్థన చేసుకోవాల్సి వచ్చింది. అది దావీదు చేసిన ప్రార్థన. దేవా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు అన్నాడు. ఆల్రెడీ దావీదు జీవంగల దేవుణ్ణే ఫాలో అవుతున్నాడు. దావీదుకు నిజదేవుడు ఎవరో తెలుసు. అంటే దావీదు గుడ్డోడా, కళ్ళు వెలిగించబడ్డోడా? మీరు చెప్పండి. దావీదు కళ్ళు లేనోడా, కళ్ళు వెలిగించబడ్డోడా? ఈరోజు నువ్వు కూడా వెలిగించబడే యేసయ్య దగ్గరకు వచ్చావు. మనోనేత్రాలు వెలక్కపోతే నువ్వు రావు ఇక్కడికి. కానీ ఇంతటితో అయిపోలా, మళ్ళా నీకు మళ్ళొక్కసారి వెలిగింపునివ్వాలి దేవుడు. దానికోసం నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడేం జరిగిద్దో తెలుసా? లేఖనములను గ్రహించున్నట్లు దేవుడు నీ మనస్సును తెరుస్తాడు. దావీదేమన్నాడు? నా కన్నులు తెరువు అన్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో
ఆయన శిష్యులు లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనస్సు తెరచెను అన్నది చూడండి. 45వ వచనం మాట చూడండి. లూకా సువార్త 24:45 అండర్లైన్ చేయనా. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. మనస్సు తెరవటం ఏంటి? అక్కడ దావీదేమో నేత్రాలు తెరువు అన్నాడు, ఇక్కడ ప్రభువేమో మనస్సు తెరిచాడన్నాడు. మనస్సు యొక్క నేత్రాలే మనోనేత్రాలు. దేవునికి స్తోత్రం. మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలిచిన పిలుపును. మనోనేత్రములు వెలిగించినందున. ఓకేనా? మనోనేత్రాలు మనకి 2 సార్లు వెలిగింపు కావాలి. ఒకటి లోకంలో ఉన్నప్పుడు వెలిగింపు వచ్చింది, క్రీస్తు వద్దకు వచ్చాం. ఇప్పుడు బైబిల్ ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా నా మనస్సును తెరువు, నా మనోనేత్రాలు వెలిగించు, ఈ లేఖనం నాకు అర్థమయ్యేటట్టు చెయ్యయ్యా అని ప్రార్థించి ధ్యానానికి ఉపక్రమించాలి. అప్పుడు మళ్ళా నీ కళ్ళు ముడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. అప్పుడు దుర్బోధలో పడకుండా సత్యంలో నిలబడతాం, లేకపోతే తేడా పడతాం. అలాగానే నువ్వు బైబిల్ ముందు కూర్చొని దేవుని ప్రత్యక్షతలు కోరితే, మనోనేత్రాలు వెలిగించమని కోరితే ఖచ్చితంగా సత్యాన్ని నీకు సాక్షాత్కరింపజేస్తాడు. అప్పుడు వాక్యాన్ని గ్రహించి నువ్వు అన్వయించుకుంటావు, ఆకలింపు చేసుకుంటావు, ఇతరులకు కూడా సత్యమే బోధిస్తావు. సేవ చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, విశ్వాసులకు కూడా చెప్తున్నాను, సత్యం బోధించాలి. నువ్వు సేవ చేసే వ్యక్తివి. అప్పుడు సత్యం నీకు సాక్షాత్కరించాలంటే మనోనేత్రాలు మళ్ళొక్కసారి వెలిగించమని దేవుని ముందు కూర్చోవాలి. అలాగే నువ్వు సేవ చేయట్లేదు, విశ్వాసిగానే ఉన్నావు, అయినా సరే నువ్వు సత్యంలో ఉండాలి. సత్యం నుండి తొలగిపోయి దుర్బోధలో పడ్డావంటే మళ్ళా దెబ్బతింటావు, భక్తి కోల్పోతావు. కొంతమంది దుర్బోధలో పడకముందు మోకాళ్ళ ప్రార్థన చేశారు, ప్రార్థన అక్కరలేదు అనే దుర్బోధలో పడ్డారు, ప్రార్థన కొట్టి తిరుగుతున్నారు. ఒకప్పుడు సత్యబోధలో ఉండి పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, జారత్వమునకు దూరముగా మీ ఘటములను కాపాడుకునిటయే దేవుని చిత్తము అని చదివి పరిశుద్ధతను ప్రేమించిన వాళ్ళు మన శరీరంతో ఏం చేసినా లెక్కలోకి రాదు, శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింప చేయుచున్నది, ఆత్మ క్రీస్తు రక్తం చేత విమోచింపబడింది, శరీరం ఏం చేసినా ప్రాబ్లం లేదనే తప్పుడు బోధ విని అడ్డదిడ్డంగా వ్యభిచారులుగా, పాపులుగా, నీచులుగా మారిపోయారు. అంటే తప్పుడు బోధ, దుర్బోధ అనేది మనల్ని ఎంత సింపుల్గా నాశనం చేసిద్దో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? ఎంతమందికి అర్థమైంది? దయ్యముల బలలో మీరు పాలివారగుట నాకు ఇష్టము లేదు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని విసర్జించండి, అర్పించిన వాటిని విసర్జించండి అని వాక్యం చెప్తుంటే తప్పుడు బోధలోకి వెళ్ళారు. విగ్రహార్పితం తిన్నా ఏం కాదు, తినాలి, తప్పు లేదు, తిననోడే అవిశ్వాసి, తిననోడు విశ్వాసి అని బోధించడం వల్ల ఈరోజు అన్నిటికీ చేయిజాబి తీసుకొని కలగా పులగమైపోయి ప్రత్యేకింపబడండి అన్న ఆ వచనాన్నే రద్దు చేసుకొని లోకంతో రాజీ పడిపోయారు. తప్పుడు బోధ సైలెంట్గా మనల్ని దారి మళ్ళించిద్ది. అందుకే మనం వింటున్నది సత్యమా అసత్యమా అనేది మనకి క్లారిటీ రావాలంటే వాక్యపు వెలుగులోకి రావాలి. వాక్యం ఏం చెప్తున్నది ఇందులో గూర్చి అని వాక్యపు కాంతిలో మన బ్రతుకుల్ని, మన నడవడిని పరిశీలించుకున్నప్పుడు మనం సత్యంలో నిలబడగలుగుతాం, రేపు రాకడలో ఎత్తబడగలుగుతాం. అండ్ జడ్జిమెంట్లో కూడా ఈ వాక్య ప్రకారమే తీర్పు తీరుస్తాడు. వాక్యాన్ని చూపించే లెక్క అడుగుతాడు, కానీ వాక్యానికి భిన్నంగా మనల్ని అడగడం. కాబట్టి వాక్యం ఎంత ప్రాముఖ్యం మనకి. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన బోధ, వాక్యానుసారమైన నడిపింపు ఎంత ప్రాముఖ్యం. కాబట్టి ఇప్పుడు మనం మన బోధని నమ్ముతున్నది, బోధిస్తున్నది, దాని రంగు తెలుసుకోవాలంటే వాక్యపు వెలుగులోకి రావాలి. రైట్, మొత్తం బాప్రాసం మీదే జీవిత 3. మొట్టమొదటిది బోధ అయిపోయింది. రెండవది బ్రతుకు. ఎవరి బ్రతుకు వాళ్ళకి బాగానే కనపడిద్ది, ఎవరి జీవితం వాళ్ళకి సూపర్గా కనపడిద్ది. కానీ మన బ్రతుకులు ఎలాంటివో, అసలు మన సంబడం ఎలా ఉందో మనకు అర్థం కావాలంటే మనం దేవుని సముఖంలోనికి రావాలి, దేవుని మహిమలోకి రావాలి, దేవుని ప్రసన్నతలోకి రావాలి, దేవుని పాదాల యొద్దకు రావాలి.
బోధ అర్థం కావాలంటే వాక్యం దగ్గరకు రావాలి, బతుకు అర్థం కావాలంటే దేవుని ముందుకు రావాలి. మీకు ఈజీగా చెప్తా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 5 అధ్యాయాలు మీరు చదవండి. యెషయా భక్తుడు తన గురించి ఏం చెప్పాలా? మళ్ళీ చెప్తున్నా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 5 అధ్యాయాలు చదవండి. దేవుడు చెప్పిన మాటలు పలికాడు అండ్ దేవుని ప్రజలు ఉన్నటువంటి రాంగ్ స్టెప్స్ని గురించి విమర్శించాడు. 5 అధ్యాయాలు. 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుణ్ణి చూశాడు. చూసినప్పుడు ఏమన్నాడో తెలుసా? అప్పటిదాకా ప్రజల పాపములను గురించి వాళ్ళని సరిచేయటానికి మొదలుపెట్టినటువంటి యెషయా 6వ అధ్యాయంలో దేవుణ్ణి చూసేసరికి యెషయాకి ఏమర్థమైందో తెలుసా? వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటున్నాను, అయ్యో నేను అపవిత్రుడను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని కేక వేశాడు. ఎప్పుడు? దేవుణ్ణి చూచినప్పుడు, దేవుని సముఖంలో, ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర ఉన్నప్పుడు, దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలన్నీ తేటగా కనపడతాయి. మన రహస్య పాపాలు కాదు, బహిరంగ పాపాలు కాదు, టోటల్గా మనకు అర్థం కాని మన బతుకు మనకు అర్థం కావాలంటే దేవుని ముఖకాంతిలోకి మనం రావాలి. అప్పుడు అర్థమైంది మన బతికేందో మనకి. అప్పటిదాకా జనాలకు నీతులు చెప్పనే సరిపోయింది. మనం ఏంది? దేవుని ముఖకాంతిలోనికి రానంత వరకు జనాల్ని విమర్శించటం, జనాలకు అట్లా, జనాలు ఇట్లా అని జనాలకు నీతులు చెప్పటం, జనాల్ని తప్పు పట్టడం, జనాల్ని దుయ్యపట్టడమే సరిపోయింది మనకి. ఎప్పుడైతే ఆయన సముఖంలోనికి, ఆయన ముఖకాంతిలోకి వస్తామో అప్పుడు మన సంబడం మనకు కనపడిద్ది. అప్పుడు జనాలు విమర్శించడం, జనాలు ఊయటం కాదు, మనల్ని మనమే ఊసుకునే పరిస్థితి వచ్చింది. తూ నా బతుకు అని. అంత అప్పటిదాకేమో తూ నీ బతుకు, ఛా నీ బతుకు, నీ 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 ఆయన ముఖకాంతిలోకి వచ్చామనుకో, తూ నా బతుకు. ఎంతమందికి అర్థమైంది? రానంత వరకు అర్థం కాదు. నేను అంటున్నాను, నీ గురించి నీకు గొప్ప తలంపులు ఉన్నాయి, నువ్వు కరెక్ట్, నువ్వు పర్ఫెక్ట్, నువ్వు సూపర్గా ఉన్నావు అనే ఫీలింగ్ నీకు ఉంది అంటే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావని అర్థం. ఒకవేళ దేవునికి సమీపంగా ఉండి దేవుని ముఖకాంతిలో నువ్వు ఉన్నట్టయితే ఎదుటి వాళ్ళని విమర్శించేంత సీన్ నీకు ఉండదు. నీకే పొద్దు నిన్ను నువ్వు పాయింట్అవుట్ చేసుకునే సరిపోయింది. ఎవరన్నా వచ్చి నిన్ను గొప్పగా మెచ్చుకుంటే పొరపాటును కూడా దాన్ని అంగీకరించలేవు. నువ్వు అక్క నువ్వు ఇలా, అన్నా నువ్వు ఇలా, అమ్మో అసలు మామూలు విషయం కాదంటే నోరుమై తల్లి నాకంత సీన్ లేదు, నేనేమై ఉన్నాను ఆయన కృప వలననే అయి ఉన్నాను. ఎవరికంటే నీతిమంతురాల్ని కాదు, ఎవరికంటే నీతిమంతుడిని కాను, ఎవరికంటే పరిశుద్ధుడిని కాను, ఎవరికంటే పరిశుద్ధురాల్ని కాను. నేనేమై ఉన్నానో అనుక్షణం అనుదినం ఆయన కృప వలననే అయి ఉన్నాను తప్ప వేరేదేం లేదమ్మా నా దగ్గర. లేదక్క ఎట్లయినా మీరు స్పెషల్ వద్దాం, మాట్లాడొద్దా, స్పెషల్ ఒక్కడే ఆయన. లేదన్నా మీరు ప్రత్యేకం, లేదు ప్రత్యేకించబడిన వాడు ఒక్కడే ఆయన. ఆయనను బట్టి నేనేదో అట్లా తిప్పలు పడతాలు లెగుస్తా అంతే. అట్లనే మా రాజు చేయబట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు. అంతకు మించి ఏం లేదమ్మా. విరిగిన మనస్సులు వచ్చేస్తాయి ఆయన ముఖకాంతిలోకి వచ్చిన వాళ్ళకి. ఎవరికి వస్తాయి? ఆయన ముఖకాంతిలోకి వచ్చిన వాళ్ళకి విరిగిన మనసులు వచ్చేస్తాయి. రానోళ్లే పెళుసుగా ఉంటారు, విరగని స్థితిలో ఉంటారు, తమను గూర్చి తమకు గొప్ప తలంపులు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏబును చూడండి, మీరు ఏబు గ్రంథం మొత్తం చదవండి. ఏబు గ్రంథం స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా ఆయన శబాష్ అనుకోవటమే సరిపోయింది. చివరికి సుడిగాలిలో ఏబునకు యెహోవా ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై కొన్ని మాటలు మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు అప్పుడు వెలిగించబడుతుంది ఆయన మనోనేత్రాలు వెలిగించబడి 42వ అధ్యాయంలో ఒక్క మాట అన్నాడు చూడండి. 1వ వచనం నుంచి చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చెయ్యి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనై
నేను ఏమీయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి అద్దుగో, వివేచన లేని వాడనై ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను. నా స్థాయి మరిచాను, నా కెపాసిటీ మరిచాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. చదువు. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. అద్దుగద్దుగద్దుగో, ఇప్పుడు ఏం చూస్తున్నాడంట? కన్నులారా ఆయన చూస్తున్నాడంట. చూసిన ఏబు హృదయం ఏమైందో కింద చదువు. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. అది అప్పటిదాకా మనుషుల్ని అసహించుకున్నాడు, దేవుణ్ణి అసహించుకున్నాడు, అంటే దేవుణ్ణి విమర్శించాడు. ఎప్పుడైతే దేవుడు కనపడ్డాడో ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు కరెక్టే, మనుషులు కరెక్టే నాయన, నేనే తేడా, కాబట్టి నన్ను నేను అసహించుకుంటున్నాను. ఎప్పుడొచ్చిందా ఈ మనసు ఏబుకి? ఏబు బ్రతుకి ఏబుకి ఎప్పుడు అర్థమైందా? ఆయన ముఖకాంతిలోకి వెళ్ళినప్పుడు. దేవుని ముఖకాంతికి ప్రవేశించిన దావీదన్నాడు, దేవా నేను పురుగు వంటి వాడను. దేవుని ముఖకాంతిని సమీపించిన యాకే కుమారుడైన ఆగు, దేవోక్తులు పలికి ఆగూర్ అన్నాడు. మనుష్యులలో నిజముగా నా వంటి పశుప్రాయుడు లేడు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు అన్నాడు. దేవోక్తులను పలికే ఆగూరు నేను పశుప్రాయుడును అని గుర్తుపట్టాడు. దేవుని ముఖకాంతికి సమీపించిన అబ్రహాం అన్నాడు, దేవా ధూళిని బూడిదను అన్నాడు. అబ్రహాం అంతటోడే ధూళి బూడిదని తగ్గించుకుంటే, దావీదు దైవ చిత్తానుసారమైన మనసు లేని దావీదే నేను పురుగునయ్యా అంటే, దేవోక్తులను ప్రవచించే ప్రవక్త అయిన ఆగూరే నేను పశుప్రాయుడనంటే, అద్భుతమైన ప్రవక్తలుగా చెప్పబడిన వాళ్ళలో పెద్ద ప్రవక్తలలో ఒకడుగా ఎంచబడినటువంటి యెషయా ప్రవక్త, అయ్యో నేను అపవిత్రుడను ప్రభువా అంటే, క్రొత్త నిబంధన సంఘంలో అనేక పత్రికలు రాసిన పరిశుద్ధ పౌలు సైతం నేను పాపులలో ప్రధాన పాపిని అంటే, నువ్వు నేనెక్కడమ్మా? నువ్వు నేనెక్కడా? తిమోతి ప్రధాన పాపిని అన్నాడు. ఎందుకు ఇలా ఇంత విరిగారు? ఎందుకు? తమను గూర్చి తమకు గొప్ప తలంపులు లేవెందుకు? తమను గూర్చి తాము గొప్పగా అనుకోలేదు ఎందుకు? తమను ధూళితోనూ దుమ్ముతోనూ పురుగుతోనూ పశువుతోనూ పోల్చుకున్నారు ఎందుకు? ఎందుకంటే దేవుడు ఆయన యొక్క ముఖకాంతి వాళ్ళు అనుభవించారు. ఈరోజు చెప్తున్నాను బిడ్డ, నీకైనా నాకైనా దేవుని ముఖకాంతిలోనే మన బతుకులు మనకి తేటపవుతాయి. మనం ఎంత తప్పు చేస్తున్నామో, మనం ఎంత తేడా పడుతున్నామో, మనం ఎంత తప్పటడుగులు వేస్తున్నామో మామూలుగా మనకు అర్థం కాదమ్మా. మనం బాగానే ఉన్నట్టు ఉంటుంది, మనం క్రమంగానే ఉన్నట్టు ఉంటుంది, కరెక్ట్గానే ఉన్నట్టు ఉంటుంది, భక్తిగానే ఉన్నట్టు ఉంటుంది. కానీ మనం ఎంత చెడిపోయామో ఆయన దగ్గరికి పోతే కానీ మనకు అర్థం కాదు. ఆయన స్పష్టత ఇస్తే కానీ అర్థం కాదు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి, కదిలించండి చేతులు. నిజంగా అర్థమైందా? చాలా సంతోషం. రెండు సంగతులు మీకు తేటగా అందించాను, ఓకేనా? బోధ ఎక్కడ నిగ్గుదేలిద్ది? వాక్యాగ్నిలో, అవునా? రైట్. బతుకు ఎక్కడ నిగ్గుదేలిద్ది? దైవాగ్ని ముందుకు వచ్చినప్పుడు ఆయన ముఖకాంతి. యోహాను యేసు ప్రభుని కదిలితే పోయి హత్తుకునేవాడు, హక్ చేసుకునేవాడండి యోహాను. ఆయన శిలువ మరణం పొంది పునరుద్ధానం చెంది ఆరోహణమై మహిమలో యేసు కనబడితే యేసయ్య ముఖం చూసి చచ్చినాడులాగా ఫిట్స్ వచ్చి పడ్డాడు, బోర్ల పడ్డాడు. ఎందుకు తెలుసా? మధ్యాహ్న కాలపు సూర్యుని తేజస్సు వల్లే ఆయన ముఖం మండుతుంది, అంత తేజస్సు ఉంది. ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గం బయలు వెళుతున్నట్టు కనపడింది. రెండంచులు గల ఖడ్గం అంటే వాక్యం. ఆయన పాదాలు కొలిమిలో కాలుతున్న అపరంజిని పోలి మన వెల్డింగ్ చేస్తున్నారు.
వెల్డింగ్ చేస్తుంటే అక్కడికి పోయి కాసేపు కూర్చున్నా. బీడు వెల్డింగ్ తెలుసా మీకు? ఆర్క్ వెల్డింగ్ కంటే కూడా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది బీడు వెల్డింగ్. ఒక్కసారి అలా కంటపడింది, కాసేపు ఏం కనపడలా నాకు. మొత్తం అంధకారం గమ్మేసింది. అబ్బా, ఇది కదా ఆనాడు యోహాను పొజిషన్ అనిపించింది నాకు. పౌలుకి కళ్ళు పొరలు గమ్మేసి 3 రోజులు కనపడలేదంటే ఎందుకు కనపడలేదని అర్థమైంది. మధ్యాహ్నం ఎండ, ఆ ఎండకు మించిన కాంతితో ప్రత్యక్షమయ్యాడు ప్రభు. మధ్యాహ్నం ఎండే తీవ్రం, కానీ ఆయన ప్రత్యక్షమైతే ఎండను మించిన కాంతి ఉందంట. ఆ కాంతిలో ఆయన చూశాడు. చూసినంతసేపు కళ్ళు పనిచేశాయి. ఆయన అంతర్ధానం అయ్యాడు, ఈయన కళ్ళు పనిచేయటం మానేశాయి, మూతబడిపోయి ప్యాక్ అయిపోయాయి. ఎందుకు అంటే ఆ కళ్ళు తట్టుకోలేకపోయినాయి, ఆ తేజస్సున్నాయి. జబ్బుపడ్డాయి కళ్ళు. అలాంటి దర్శనం యోహాను కలిగితే చచ్చిన వాని వలె ఆయన పాదముల చెంత పడ్డానన్నాడు. ఇక్కడ కౌగులింతలు లేవు, గుండె దడగమ్మేసి అడ్డం పడ్డాడు. దేవుని ముఖకాంతిలోనే మన బ్రతుకు మనకు అర్థమైతే. ఒక తల్లి చెప్పింది దర్శనం. ఆయన కోసం ప్రార్థించాను. ఆ రాత్రి వేళ ఆయన నా యొద్దకు వచ్చాడు. తెల్లని వస్త్రాలు ధరించి మహా తేజస్సుతో నా ముందు చకా 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 నడుచుకుంటూ వచ్చి నా దగ్గర నిలబడ్డాడు. అప్పుడు నాకు రెండో మాట రాలేదు. నా ముఖం తిప్పుకొని నేను నాకు తెలియకుండా అన్నాను. ఏమన్నాను తెలుసా? పాపినయ్యా 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 అని తిప్పుకుందట ముఖం. అయ్యా పాపినయ్యా పాపినయ్యా. ఆ పరిశుద్ధుడు, ఆ నీతిమంతుడు మన ముందుకు వచ్చినప్పుడు మన బతుకు మనకు అర్థమైతే, అప్పుడు పరిశుద్ధురాలనే కాదు, నీ బతుకేందో నువ్వు చెప్తావు, అయ్యా నేను ఇదయ్యా. ఏ మంచి లేదయ్య, పశుప్రాయుడను నేను, పందివలె పొల్లాను, కుక్కవలె తిరిగి ఉన్నాను. ఏ మంచి లేదయ్య, పశుప్రాయుడను నేను, పందివలె పొల్లాను, కుక్కవలె తిరిగి ఉన్నాను. అయినా నన్ను ప్రేమించి నా పాపం క్షమించి కుమారుడా అన్నావు, పరిచర్య చేయమన్నావు. అయినా నన్ను ప్రేమించి నా పాపం క్షమించి కుమారి అన్నావు, నీ పరిచర్య చేయమన్నావు. ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. నా ప్రియుడా యేసునాథా, నీకే స్తోత్రములు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? ఎక్కడ తేలిద్ది మన రంగు? సమర్థించుకుంటున్నావా నిన్ను నువ్వు? బాగానే ఉన్నాను అనుకుంటున్నావా నిన్ను నువ్వు? పర్లేదులే అనుకుంటున్నావా నిన్ను నువ్వు? అందరు తేడా కనపడుతున్నారా నీకు? చాలా చెడిపోయావు అట్టయితే. అందరు తేడా కనపడుతున్నారా? అందరు విలన్సేనా? చాలా చెడిపోయావు. దేవుని ముందుకెళ్తే అసలు ఎవరు విలనో నీకు అర్థమైపోయింది. నీకు నువ్వే విలనం, నీ శరీరమే నీకు పెద్ద విలనం. 2, 3 బోధ రంగు తేలాలంటే వాక్యాగ్ని, బతుకు రంగు తేలాలంటే దైవాగ్ని. 3వది బలం అన్నాను. మన బలం అంటే ఏంటో తెలుసా? మనకు ఏ బలం ఉన్నా లేకపోయినా ఒక్క బలం మాత్రం ఉండాలి. నువ్వు శారీరకంగా బలహీనుడు కావచ్చు,
డబ్బు పరంగా బలహీనుడివి కావచ్చు, ఏంటి అంతస్తు పరంగా బలహీనుడివి కావచ్చు, జ్ఞానపరంగా బలహీనుడివి కావచ్చు, ఇక నువ్వు తలాంతు పరంగా బలహీనుడివి కావచ్చు, తెలివితేటల్లో బలహీనుడివి కావచ్చు. వీటన్నిటిలో ఎందులో నువ్వు బలహీనుడివైనా, శారీరకంగా రోగం పాలై బలహీనుడివి కావచ్చు, అవిటితనంతో బలహీనుడివి కావచ్చు, వీటన్నిటను బలహీనుడివైనా ఒక్క విషయంలో నువ్వు బలవంతుడిగా ఉండాలి. అది విశ్వాస విషయంలో. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. ఆ ఒక్క విషయంలో నువ్వు బలంగా ఉండగలిగితే నీకు బలహీనతలుగా ఉన్నవన్నీ కూడా నీకు అనుకూలంగాను బలంగాను మారిపోతాయి. నేను చెప్పేది నిజం. ఒక్క బలం పర్ఫెక్ట్గా మనకు ఉండాలి, విశ్వాస బలం. ఆ విశ్వాస బలం మనకుంటే రివర్స్ అయిన పరిస్థితులు కూడా అనుకూలంగా మారిపోతాయి. ఏబు నిజంగా చివరిలో తన బలహీనతను గుర్తించాడు. అయినా ఏబు బలం ఏంటో తెలుసా? అంత దారుణాలు జరిగినా ఏబు విశ్వాస బల విషయంలో బలహీనుడు కాలేదు. అర్థమైందా? విశ్వాసం విషయంలో బలహీనుడు కాలేదు. దేవుణ్ణి నమ్మే విషయంలో, దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో బలహీనుడు కాలేదు. భార్య బలహీన పడితే భార్యను గద్దించి పంపించాడు, తప్పించి ఆయన వీక్ అవ్వాల. విశ్వాస విషయంలో ఏవు బలవంతుడని నిరూపించుకున్నాడు. ఫలితంగా కోల్పోయిన దానికి రెండంతలు తిరిగి పొందాడు. అన్నిటా బలహీనుడైపోయాడు పాపం. ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, ఆరోగ్యంలో బలహీనుడు, ఐశ్వర్యంలో బలహీనుడు, సమస్తంలో బలహీనుడు, కానీ విశ్వాసంలో బలవంతుడు. ఫలితంగా ఏం జరిగింది తెలుసా? ఒక్క విశ్వాస బలం ఉన్నందున అన్నీ మళ్ళీ తిరిగి డబల్ 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 వచ్చినాయి. ఇప్పుడు చెప్పండి, ఏ బలం ముఖ్యం మనకి? అవును, విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై పారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ బలం ముఖ్యం? విశ్వాస బలం. నేను చెబుతున్నా, ఎందులో నువ్వు ఎఫెక్ట్ అయి ఉన్నా, ఏ విషయంలో పోరాడుతున్నావో, ఏ విషయంలో పెనుగులాడుతున్నావో, ఎక్కడ నువ్వు వీక్ అయి ఉన్నావో, ఆఖరికి ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు బలహీనుడిగా బలహీనరాలిగా ఉన్నావేమో, అయినా సరే విశ్వాస బలాన్ని మాత్రం కోల్పోవద్దు. అందులో నువ్వు బలంగా ఉన్నట్టయితే ఆత్మీయ జీవితంలో కూడా తిరిగి మండుతావు. జారి పడ్డావా? అయితే దేవుని యందు విశ్వాసంగా నువ్వు స్థిరంగా కలిగి ఉన్నట్టయితే పడ్డ స్థితిలో ఉండిపోవు, మళ్ళా పోరాటం మొదలు పెడతావు. ఈసారి గెలుస్తావు. భౌతికంగానైనా ఆత్మీయంగానైనా ఏ విషయంలో నువ్వు వీక్ అయినా విశ్వాస విషయంలో మాత్రం ఎన్నడూ వీక్ అవ్వద్దు. ఎందుకంటే దేవుడు నీలో క్రియ జరిగించాలంటే ఆ విశ్వాసమే ఆధారం కనుక రక్షణకు అదే ఆధారం, దేవుని ఆశీర్వాదానికి అదే ఆధారం, దేవునికి మనం ఇష్టడుగా ఉండడానికి అదే ఆధారం, దేవుని యొద్ద కార్యాలు పొందడానికి అదే ఆధారం.
దేవుని కొరకు బలమైన కార్యాలు సాధించడానికి అదే ఆధారం. విశ్వాసమే. రేపు బహుమానానికి కూడా అదే ఆధారం, కిరీటానికి కూడా అదే ఆధారం, నిత్య జీవాన్ని చేరడానికి కూడా విశ్వాసమే ఆధారం. ఎవని యందు విశ్వాసం? ఆ విశ్వాస విషయం నీవు బలవంతుడిగా ఉంటే, ఇప్పుడు ఒకవేళ నీ పరిస్థితులు చిన్న భిన్నాలుగా ఉండొచ్చు, కానీ నీ విశ్వాసంలో మాత్రం నువ్వు బలవంతుడిగా ఉండగలిగితే ఆ చిన్న భిన్నాలైన అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సెట్ చేస్తాడు. ఆ పని అయింది. ఇది ఎంతమందికి విశ్వాసం ఉంది? ఎన్ని చింద్రవందర తల్లకిందులు అయిపోని, డోంట్ వరీ, నువ్వేం కంగారు పడద్దు. అది నీ భౌతిక జీవితమైనా ఆత్మీయ జీవితమైనా సరే, తల్లకిందులు అయిపోయిందో ఓకే, డోంట్ వరీ. దాన్ని బట్టి అక్కడే కుంగిపోయి అక్కడే కూర్చుండిపోయి ఇక ఇంతే 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 అని అవిశ్వాసిలాగా మాట్లాడొద్దు, అనుకోవద్దు, తలపోయొద్దు. విశ్వాసం గలదానివై ఒక్క మాట పలుకు, శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను, నేను తిరిగి నా దేవుని చూస్తాను, అప్పుడు నేను నూతనపరచబడతాను. నా దేవుడు నా కొమ్ము పైకెత్తుతాడు, ఆయన నా తలనెత్తుతాడు, ఆయన తిరిగి నన్ను నిలబెడతాడు. నా దేవుడు బలవంతుడు, నేను బలహీనుడిని కావచ్చు. నా దేవుడు శౌర్యవంతుడు, నేను తెలివి తక్కువని కావచ్చు. నా దేవుడు మహాజ్ఞాని, నాకేమీ తెలియకపోవచ్చు, కానీ నా దేవునికి సమస్తం తెలుసు. నేను చక్కబెట్టలేకపోవచ్చు పరిస్థితులు, కానీ నాకు తోడై ఉన్నవాడు చక్కబెట్టగలడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎందులో వీక్ అవ్వద్దన్నాను? ఇంకెందులోనన్నా నువ్వు వీక్ అయిన ఇబ్బంది లేదు. అవన్నీ నీకే ఫేవర్గా మారతాయి. ఆఖరికి నీ వైఫల్యాలు కూడా నీకు విజయాలుగా మారతాయి. అలా చేశాడు దేవుడు. కళ్ళు పోగొట్టుకోవటం శాంసన్ వైఫల్యం. అదే కళ్ళు ఉంటే వాళ్ళందరూ ఒకచోట చిక్కేవాళ్ళు కాదు. కళ్ళు పోయినాయి, అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు, కానీ శత్రువులందరినీ ఒక చోటకి రప్పించి ఒక్కరోజే మొత్తాన్ని హతం చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. అక్కడ వైఫల్యమా విజయమా? విశ్వాసం గల వాడికి వైఫల్యం కూడా విజయంగా మారింది. దావీదు లైఫ్లో బత్షెబా ఒక వైఫల్యం, దావీదు జీవితంలో బత్షెబా ఒక వైఫల్యం. కానీ విశ్వాసం గల దావీదు విషయంలో బత్షెబా నుండి వచ్చిన సొలొమోనే తర్వాత రాజు అయ్యాడు. దావీదు బత్షెబాలకే కదా సొలొమోను వచ్చాడు. దావీదు తర్వాత మూడవ రాజు ఎవరు ఇశ్రాయేలుకి? సొలొమోను, కింగ్ సాల్మన్. ఎవరు వైఫల్యం నా కర్మగాలి దొరికిందిరా నాకు అనుకున్నాడో ఆమె నుంచే తర్వాత సింహాసనానికి వారసుని పుట్టించాడు. ఆయన చేయగలడు, ఆయన సమస్తము సాధ్యపరచగలడు. ఆయన యందు విశ్వాస విషయంలో మాత్రం బలహీన పడకూడదు. రైట్. ఇప్పుడు మనం విశ్వాసంలో బలంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా, అసలు విశ్వాసాన్ని మనం ఎలా నేర్చుకుంటాం అనే ఒక్క ప్రశ్నకు సమాధానం ఏంటంటే, దేవుడు శ్రమలాగ్నిని మనకు పంపించి మనకు విశ్వాసాన్ని నేర్పుతాడు, వృద్ధి పొందిస్తాడు. మీలో ఎవరైనా దేవా నాకు విశ్వాసాన్ని నేర్పు, నాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారా? ఎప్పుడన్నా అడిగారా? అడిగితే చేతులు ఎత్తండి. నాకు విశ్వాసాన్ని నేర్పయ్యా, విశ్వాసం కలిగి ఉంటూ నేర్పు, విశ్వాసంలో వృద్ధి పొందించు అని అడిగిన వాళ్ళు చేతులు ఎత్తండి.
ఖచ్చితంగా ఈ ప్రార్థన చేసిన తర్వాత బహుశా నీకు చాలా శ్రమలు విస్తరించి ఉండవచ్చు. ఎందుకంటే మనకు దేవుడు విశ్వాసాన్ని నేర్పేది శ్రమలోనే. విశ్వాసం యొక్క బలాన్ని పరీక్షించిన శ్రమలోనే, విశ్వాసాన్ని బలపరిచిన శ్రమలోనే, విశ్వాసాన్ని నేర్పిన శ్రమలోనే, విశ్వాసాన్ని వృద్ధి పొందించిన శ్రమలోనే. అర్థమైతే ముగిస్తాయి. ఇక నేను చెప్పింది మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. సరిపోయింది. ఇక నేను ముగించా. ఎందులో నేర్పుతాడు? ఎస్. ఇప్పుడు అన్ని పరిస్థితులు నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని ఎలా నేర్చుకుంటావు? అన్ని మార్గాలు మూయబడి శూన్యం నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు, అప్పుడు ఆదినాన ఆ క్షణాన కేవలం విశ్వాసము అనే దీపం మాత్రమే నీకు మిణుకు మంట వెలుగుతుంటుంది. అవునా? అప్పుడు ఇక విశ్వాసం తప్ప, ఆయన యందు విశ్వాసం ఉంచడం తప్ప ఇక నీకు రెండో దారి దొరకదు. దారులన్నీ మూయబడిన కఠినమైన శ్రమ నీకు అనుమతించి అక్కడ నీకు విశ్వాసాన్ని నేర్పుతాడు. ఏదైనా ఒక ఆధారం ఉందనుకో, నువ్వు ఆధారం వైపు చూస్తావు. అందుకే ఇప్పుడు కాకులు గొప్పయ్యా, కాకులకు రొట్టెలు ఇచ్చి పంపించిన దేవుడు గొప్పోడా? పెద్దగా చెప్పండి. దేవుడే కదా. మనుషులు నైజం చెప్పనా? ఫస్ట్ దేవుడు పంపించే కాకుల కోసం చూస్తాం, తర్వాత కాకులు తెచ్చే రొట్టెల కోసం కాకుల వైపు చూస్తాం. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? అర్థమైతే చెప్పండి, ప్రార్థన చేస్తాను. ఇక ఏమర్థమైంది? ఫస్ట్ దేవుడు పంపించే కాకులు, రొట్టెలు మాంసం ఇచ్చి పంపించిన కాకుల వైపు చూస్తాం, ఆ దేవుడి వైపు చూస్తాం. కొద్ది రోజుల తర్వాత కాకులేంది ఇంకా రాలేదు, చూపు మారిపోయి దేవుడేంది కాకిని పంపలేదని దేవుడిని పక్కన పెట్టి, కాకులేంది ఇంకా రాలేదు, ఎంత మంచి కాకులో. ఇప్పుడు షాలేం రాజు అనేవాడు కూడా అట్లే అనుకోండి. షాలేం రాజు గొప్ప, లేకపోతే వీడిని మీకు ఇచ్చినోడు గొప్ప? నా వల్ల నువ్వు ఏదన్నా మేలు పొందావంటే నేను గొప్ప, లేకపోతే నన్ను ఇచ్చినోడు గొప్ప? కానీ నేను చెప్పనా, ఫస్ట్ నన్ను ఇచ్చిన దేవునికి వెళ్ళి చూశారు, ఇప్పుడు దేవుడు పంపిన కాకి వెళ్ళి చూస్తారు. అంతే కదండి. నా కోసం ఎదురు చూడటం, నా చేతుల కోసం పరితపించటం. కాకి వెనక ఆడిస్తున్నది ఎవరనే కథానాయకుడిని గుర్తుపట్టకుండా, కాకి ఎంత గొప్పదంటే, కాకి ఎంత మంచిదంటే, అసలు మా కాకి మామూలు కాకి కాదు, అసలు అన్ని సంఘాల్లో ఉన్న కాకులు వేరు, మా పాస్టర్ కాకి వేరు. అసలు నేను చెప్పనా, కాకులన్నీ దొంగయే, ఇందులో మంచి కాకి చెడ్డ కాకి ఏం లేదు. నోహ జలప్రళయంలో ఓడలోంచి బయటికి కాకిని పంపితే మళ్ళీ ఓడకు రాలది. అర్థమైందా? కాకులన్నీ దొంగవే, కాకులన్నీ బలహీనమైనవే, కాకులన్నీ నల్లనివే, కాకులన్నీ మలినవే. కానీ అలాంటి దొంగ వాటిని పట్టుకొని, అలాంటి బలహీనమైన వాటిని పట్టుకొని, అలాంటి బ్లాక్ వాటిని పట్టుకొని నీకు ఆహారాన్ని ఇచ్చాడు చూడు, ఆయన మనగాడు. ఆయన ఇప్పుడు చెప్పు, విశ్వాసం ఎటు పెట్టాలి మనం? దేవుని వైపా, దేవుడు చూపించినటువంటి వ్యక్తుల వైపా? దేవుని వైపే మొదట. తర్వాత నాయకుడికి విధేయత చూపాలి కనుక దేవుడిచ్చిన వ్యక్తికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి టాప్ 1లో ఉంచాలి. తర్వాత దేవుడు నీకు సూచించిన ఆత్మీయ నాయకుని కూడా ఇచ్చే గౌరవం, విధేయత ఇవ్వాలి. అంతేగాని దేవుడి స్థానాన్ని పక్కన పెట్టేసి వీడిని తీసుకెళ్ళి అక్కడ ఎక్కిస్తే నీకు మూడిద్ది, ఈడికి మూడిద్ది, ఇద్దరికి మూడిద్ది. ఏం చెప్పాను మళ్ళీ చెప్పండి? ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఆ ప్లేస్ తీసుకెళ్ళి వీడికి ఇచ్చావు అనుకో, వీడికి పగిలిద్ది ఫస్ట్, తర్వాత నీకు కూడా పగిలిద్ది. ఇద్దరికి పగలొద్దంటే ఉంచాల్సిన ప్లేస్లో కరెక్ట్గా ఉంచాలి. దేవునికి మహిమ.
నేను నీకు అందనప్పుడు నువ్వు ఫీల్ అవ్వద్దు, నేను నిన్ను పట్టించుకోలేదని ఫీల్ అవ్వద్దు, నేను నీకు టైం ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నీకు అందాల్సినోడు, పట్టించుకోవాల్సినోడు, నీకు టైం ఇచ్చేవాడు, నిరంతరం నీ గురించి ఆలోచించేవాడు, నీ బరువు ఎంతైనా మోసే దమ్మున్నోడు ఆ ఒక్కడే. వీడొట్టి మనిషి, వీడు అందొచ్చు అందకపోవచ్చు, ఉండొచ్చు ఓడొచ్చు, కానీ ఎనీ టైం నిన్ను వెన్నంటి కాచేవాడు ఆయన. ఆయన ఇచ్చాడు కనుక ఈయన టాప్లో ఆయనే, సెకండ్లో ఈయన. మళ్ళీ ఈ మాట చెప్తే అట్టయితే ఈయన లెక్క చేసే పని లేదని మళ్ళీ మీరు ఓవర్ యాక్షన్ చేసి మళ్ళీ మీరే తనులు తింటారు. అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆయన్ని లెక్క చేయాలి మొదట, తర్వాత ఆయన ఏర్పాటు చేసిన వ్యక్తిని లెక్క చేయాలి. సో విశ్వాస విషయంలో చెప్తున్నాను నేను. మన విశ్వాసం ఎలా నేర్చుకుంటాం మనం అంటే, దేవుడు ఎలా నేర్పుతాడంటే, విశ్వాసం ఉంచడం తప్ప ఇక ఏమీ లేని పరిస్థితి మనకు రప్పిస్తాడు. ఇంకెటూ దారి కనపండి, ఇటు చుట్టూ శూన్యమే. కడలేని కడలి తీరము, ఎడమాయ కడకునా బ్రతుకునా. కడలేని కడలి తీరము, ఎడమాయ కడకునా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా, నాదరినే చేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా, నాదరినే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఒక మాట, ఏవు కొన్నవన్నీ పోయినప్పుడు ఎలా పోయినాయో రాశాడు బైబిల్లో. ఒంటెలు దొంగలు ఎత్తుకెళ్ళటం, పిల్లలు మిద్దబడి ఇదైపోవటం, అట్లా అన్ని పోయినాయి, అన్నీ ఎలా పోయినాయో రాశాడు. కానీ రెండంతలుగా ఎలా వచ్చినాయో రాయలా. నాకు అదో డౌట్ వచ్చింది, ఎందుకు రాయలేదు, ఎలా వచ్చినాయో అని. ఎలా వచ్చినాయో రాస్తే మనకు కూడా అలా వస్తాయో అని ఎదురు చూస్తాం మనం. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఎలా పోయినాయో రాశాడు కానీ ఎలా ఇచ్చాడో రాయలా, మొత్తానికి ఇచ్చాడు. అట్లాగే నీకు కూడా ఇస్తాడు. ఎలా ఇస్తాడో చెప్పడం, కానీ ఇచ్చేది ఖాయం. ఇలా చేస్తాను అలా చేస్తానని దారులు చెప్పడం. నమ్ముతున్నావా? అవును ప్రభా, అట్లయితే ప్రశాంతంగా ఉండు. కాదు, ఎట్లా ఇస్తావా అని ఈ పనికి మాలిన డౌట్లే వద్దు. నీకేంది ఇస్తాగా, నేను చేస్తా కదా. నమ్ముతున్నావా? నమ్ముతున్నా బ్రా, నమ్మకమే, భలే పని, విశ్వాసం తండ్రి. అంటే నోరు మీద తండ్రి, విశ్వాసం ఉండి ఇంకెందుకు తండ్రి? ఎలా అని అదే వద్దు తండ్రి, అది అడిగామంటే డౌట్ తండ్రి. విశ్వాసం ఉంచు. కడలేని కడలి అంటే దరిలేని సముద్రం అని అర్థం. కడలేని కడలి తీరము. కడలి అంటే సముద్రం అంటే, కడ అంటే దరి. దరి చిక్కిద్ద కనపడిద్దా నీకు సముద్రం ఒడ్డు నిలబడితే? దరి అనేది నాకు అర్థం కావటం లేదు. ఎడమైపోయింది చివరకు, నా బ్రతుకు అట్లా అయిపోయింది. నడి మధ్యలో, సముద్రపు మధ్యలో ఇరక్కపోయినట్టుంది. ఎటు పోవాలో, ఏ దరి చేరాలో, ఏ గురి చేరాలో అర్థం కాని స్థితిలో నేను ఉన్నప్పుడు, నా దరిని నువ్వు నిలిచి నాకు దారి చూపించావయ్యా. విరవగా అంటే భయపడగా, బాధపడగా, దుఃఖపడగా, విలపించగా. గురిలేని తరుణాన వేరువగా. మీరు పాడండి. కడలేని కడలి తీరము, కడ అంటే చివర, చివర లేని కడలి. కడలేని కడలి తీరము, ఎడమాయ కడకున బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా, నాదరిని నిలిచేవనా ప్రభు. అయ్యా, నాకు దారి అర్థం కావట్లేదు, మునిగిపోయేటట్టున్నాను, ఎట్లా గట్టెక్కుతాను అర్థం కావట్లేదు, అయిపోతున్నాను ప్రభా అని విశ్వాసంతో నువ్వు కేక వేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంది అయిపోయేది, నేను ఉన్నాను, లే, నీ రెక్కల కింద చేతులేసి నిలబెడతాడు ఆయన, నిన్ను పైకి లేపి నిలబెడతాడు ఆయన. అందుకే గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నేను
వెళ్ళే మార్గం నా ప్రభువుకు తెలుసు. ఆయనే నన్ను నడిపిస్తాడు. ఆయన నాకున్నాడు. నీకు విశ్వాసాన్ని శ్రమలో నేర్పుతాడు. విశ్వాసాన్ని శ్రమలోనే బలపరుస్తాడు. విశ్వాసాన్ని శ్రమ ద్వారానే వృద్ధి పొందిస్తాడు. నీ విశ్వాస బలం దాని యొక్క రంగు కూడా శ్రమతోనే తేలుస్తాడు. కొంతమంది విశ్వాసం అన్ని బాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతుంటుంది. కాస్త సెగ తగిలిందంటే అడ్రస్ కూడా దొరకదు. ఏం చేశాడు, ఏం ఒరిగింది, ఏం జరిగింది అని బయటపడిపోతారు. కానీ ఒరిజినల్ విశ్వాసాలు అట్లా కాదు. శ్రమలో రగిలినా నలిగినా సరే ఇదంతా కాదు, నా దేవునికి తెలియకుండా ఇది జరగట్లేదు, కానీ నా దేవుడే దీన్ని కొలికి తెస్తాడు. నేను ఆయన నమ్ముతున్నాను. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను ప్రియులారా, ఈ 3 సంగతులు మనకు తేలినట్లు ఉపదేశం, మన బ్రతుకు, మన బలం. దేవుడే నీకు తేల్చాలంటే మనం ఏం చేయాలి? దేవుని ముందుకు వెళ్ళాలి. ఎవరి ముందుకు వెళ్ళాలి? దేవుని ముందుకు వెళ్ళాలంటే లోకానికి దూరంగా ఉండాలి. మరి రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం, ఆ తర్వాత బుధవారం నైటు ఆలైటేనా? మరి ఇక రేపు ఎల్లుండి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు విన్నదాన్ని బట్టి ఏం చేయాలనుకుంటున్నారు? యెషయా వెళ్ళినట్టు దేవుని సముఖంలోనికి వెళ్ళండి. నేనైతే ఫిక్స్ అయ్యాను, దేవుని చిత్తం అయితే నేను వెళ్ళిపోతాను. నా తండ్రి చిత్తం అయితే ఈరోజు సాయంత్రానికి వెళ్ళిపోతాను. నేను దేవునితో గడపడానికి ఏకాంతానికి వెళ్ళిపోతాను. వాస్తవంగా మిమ్మల్ని కూడా ఉంచి ఈ 2 దినాలు కూడా ప్రేయర్ పెడదాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే మీకు ఇబ్బంది, ఫ్రీగా వదిలేద్దాం. మళ్ళీ నేను మీ వెంటబడి పీడించడం ఎందుకు? నేను చెప్పిన విషయాలు నిజంగా మీకు అర్థమైతే ఖచ్చితంగా నువ్వే ఈరోజు ఒక తీర్మానం చేస్తావు. ఇక మళ్ళీ నూతన సంవత్సరం నీ జీవితంలోకి రావడానికి ఇంకా 3 రోజులు ఉన్నాయి. కరెక్ట్గా 3 days. ఈ 3 దినాలు దేవుని సముఖంలోకి వెళ్ళాం. గతమంతటిని ఒక్కసారి గుర్తు చేసుకో. నా బ్రతుకు నాకు చూపించమని అడుగు. నా బ్రతుకు నాకు స్పష్టపరచమని అడుగు. నాతో మాట్లాడమని అడుగు. నన్ను నీ రక్తంతో కడగమని అడుగు. నా విశ్వాసాన్ని బలపరచమని అడుగు. వృద్ధి పొందించమని అడుగు. నన్ను క్రొత్త తైలముతో నింపమని అడుగు. పరిశుద్ధాత్మతో నూతనంగా మళ్ళా నన్ను అభిషేకించమని అడుగు. నీ ఆత్మశక్తిని నాకు మరొక్కసారి దయచేయమని అడుగు. నన్ను మళ్ళొక్కసారి బ్రతికించమని అడుగు. నా ఆత్మీయ జీవితాన్ని మళ్ళొక్కసారి మండించమని అడుగు. ఖచ్చితంగా కృపనిస్తాడు. ఇంకా 3 దినాలే ఉన్నాయి. సిద్ధపడి ప్రార్థనలో గడుపుతారో, ఇక్కడే దులిపేసి మళ్ళా లోకంలో నీకు మనసుకు తోచినట్టు నడుస్తారు. నాకు సంబంధం లేదు. ఆయన చెప్పమన్న మాటలు నేను చెప్పా. ఆయన నాకు ఇచ్చిన ప్రేరణ నేను మాట్లాడా. చెప్పండి, ఎదుటోళ్ళ బతుకులు చూస్తారా, ఎవరు బతుకోళ్ళు చూస్తారా? చెప్పండి, ఇతరులకు మీకంటే నీతిమంతులు ఎంచుకుంటారా, ఇతరులు మీకంటే తక్కువ వారు ఎంచుకుంటారా? అమ్మా, మరి మీ మట్టుకు మీరు ఏదన్నా నీతి నీ ఉండి జరిగిందంటే, నీ వల్ల జరిగిందంటే, నీలో ఉంది అంటే అది ఆయన కృప. నువ్వేందో నీకు అర్థం కావాలంటే నువ్వు దేవుని ముందుకు వెళ్ళాలి.